పేరుగాంచింది. తూర్పు గోదావరి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేళ భక్తులు గోదావరిలో కార్తీక పౌర్ణమి స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల పుణ్య స్నానాలతో పుష్కర ఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్, కొవ్వూరు గోష్పాద క్షేత్రం భక్తులతో కిక్కిరిశాయి. భక్తులు స్నానాలు ఆచరించి శివనామ స్మరణతో గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. అనంతరం సమీపంలోని శివాలయాల్లో మహాశివుని దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఘాట్లను మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ సిబ్బంది శుభ్రపరుస్తున్నారు. కోట్లింగార దేవస్థానం అండి. ఈ దేవస్థానంలో చాలా పూర్వీకుల నుంచి ఇక్కడ ఉన్నదండి దేవస్థానం ఇది. కనుక ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసం బాగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ప్రదోషకాల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సోమవారం కూడా ఇక్కడ ప్రదోషకాల అభిషేకం ఉందండి. ఎక్కడ అభిషేకాలు ప్రదోషకాలు ఉండదు, ఇక్కడ ఒక చోట ప్రదోషకాల అభిషేకం ఉంది ఈ గుడిలోని. ప్రతి సోమవారం కూడా సాయంత్రం 5:30 ఆ టైం కల్లా ప్రదోషకాల అభిషేకం జరుగుతుందండి. మనకి ఇక్కడ 11 సోమవారాలు ఇలా మనం మొక్కుకుంటే ఆ మొక్కులు తిరుగుతూ ఉంటాయండి. ప్రదోషకాల అభిషేకం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతిరోజు కార్తీక మాసం నెల రోజులు కూడా కర్నూలులో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజామున నుంచే కేసీ కాలువలో మహిళలు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాలు చేసి దీపాలు వదిలారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసం ఎంతో మంచి నెల అని ఆ నెలలో రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇంట్లోనైనా గుళ్ళోనైనా దీపారాధన చేయాలని ఆలయ పూజారి చక్రపాణి శర్మ తెలిపారు. పూజలు చేస్తే ఆ కుటుంబం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుందని, అందులో భాగంగా ఇవాళ ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి కాబట్టి ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారని పూజారి చక్రపాణి శర్మ తెలిపారు. నల్గొండ జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ వేళ ఆలయాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. పలుచోట్ల మహిళలు నది స్నానాలు, కార్తీక దీపారాధనలు, వ్రతాలతో ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవాలయాలను భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని కార్తీక దీపారాధనలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆలయంలోని కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం ఆలయంలో జ్వాలా తోరణంతో వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి.
కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని అమరావతిలోని ప్రధాన ఆలయాలలో ఒకటైన శ్రీ చాలా చాముండిక సమేత అమరేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు కిటకిటలాడుతున్నారు. భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తుల శివనామ స్మరణలతో మారుమ్రోగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. యాదాద్రి జిల్లాలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచే దర్శించుకుంటున్నారు. సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో భక్తులు కుటుంబ సమేతంగా వ్రతాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి 2 గంటలకు ఒక బ్యాచ్గా 8 బ్యాచ్లు సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి మున్నేరు వాగు వద్దకు చేరుకుని దీపారాధన చేశారు. పట్టణంలోని శివాలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు. క్యూ లైన్ల ద్వారా ఆలయానికి మహిళలు చేరుకొని దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఒక్కరోజు 360 దీపాలు వెలిగించి శివుణ్ణి ఆరాధిస్తే సకల సంపదలు పొందుతారని, ఆయురారోగ్యాలతో ఉంటారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులందరూ కూడా సర్వదర్శనం ఉంటుంది. భక్తులందరూ కూడా చక్కగా స్వామివారికి పాలు నీళ్లు పోసి అభిషేకం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా ధన్యులైతూ ఉంటారు. కార్తీక మాసం విశేషమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈ 3 రోజుల ప్రాముఖ్యత ఈ రోజు విశేషంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈశ్వరుడు యొక్క దర్శనం చేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకుని అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. బహుదా నదిలో స్నానాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి నదిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ఖమ్మం జిల్లా పాలేరులోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా తీర్థాల సంగమేశ్వరాలయం, కూసుమంచి గణపేశ్వరాలయానికి తెల్లవారుజామునే వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివలింగాలను ప్రత్యేకంగా అలంకరించారు. తీర్థాలలోని త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన అనంతరం భక్తులు త్రివేణి సంగ్రామంలో దీపాలు వదిలి ఆలయంలో దీపాలు వెలిగించారు. అనంతరం నాగులపుట్టలో పాలు పోసి ఆంజనేయ ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శ్రీరామం ఇటువంటి దేవస్థానాలకి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా ఈ దేవాలయంలో రామేశ్వర, భీమేశ్వర, సోమేశ్వర, చంద్రమౌళేశ్వర స్వామి వారు, అలాగే రామలింగము, శివలింగం, రామ శివ శబ్దాలు 2 కూడా కలిసే విధంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారు, అత్యంత విశేషమైనటువంటి అమ్మవారు శ్రీ సుఖశ్యామలాంబాదేవి. కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా కూడా ఎక్కడ ఈ పేరుతో ఈ యొక్క అమ్మవారు లేదు. ఈ దేవాలయంలో ఈ కార్తీక దామోదర స్వామి వారి యొక్క అనుగ్రహంతో రామలింగేశ్వర స్వామి వారికి 360 ఒత్తులు, అంటే ప్రతిరోజు కూడా దీపారాధన చేసినా చేయకపోయినా కూడా ఆ యొక్క 360 రోజులు కూడా కలిపి ఒకే రోజున 360 ఒత్తులు వెలిగించడం కానీ, లేక దీపారాధన చేసేయడం కానీ, లేకపోతే ఆకాశ దీపమున దీపంలో నూనె వేసి ఆ స్వామివారి దర్శనం చేసుకోవటం కానీ, లేకపోయినట్లయితే ఇంకా కేవలం దర్శనం చేసుకున్న విశేషమైనటువంటి ఫలితం. బులెటిన్ ముగించే